సినిమా 10ంటికి అయితే మనం 9:45కే వచ్చేసాం. అలా ఉంటుంది మన డెడికేషన్. ఎట్లుంటుంది మరి మనతోని? ఇంత ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలంటే మన వల్ల ఏ పని కాదు. మా చెప్పడం మర్చిపోయాను, గుంటూరులో ఏవో టెర్రరిస్ట్ గ్రూపులు తిరుగుతున్నాయంట. కొంచెం జాగ్రత్తగా తిరగండి బయట. దొంగనా కొడుకు రాగారు గుంటూరుకు కూడా వచ్చారు. అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. ఇంతకీ ఏం సినిమా అనేగా? ఒకవేళ ఓటీటీలో చూద్దాంలే అనుకుంటే మీరు మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా. మా ఇంటర్వెల్లో పాప్కార్న్, కూల్ డ్రింక్లు ఇవన్నీ ఎందుకని చెప్పి పక్క స్క్రీన్లో శివ ఆడుతుంది. సరదాగా వెళ్ళి చూసొద్దామని వచ్చా. క్వాలిటీ అయితే అదిరిపోయింది. సినిమాలో దుల్కర్ యాక్టింగ్ దొల్లగొట్టేశాడు. దుల్కర్ సినిమాలు అన్నీ తీసుకుంటే యాక్టింగ్లో ఎవరెస్ట్ అని ఏదైనా చెప్పుకోవాలంటే అది కాంతా సినిమా అనే చెప్పుకోవాలి. నిజంగా సముద్రకని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ఇలాంటి యాక్టర్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద దుల్కర్ సల్మాన్ ఒక్కటే కనిపిస్తాడు. స్క్రీన్ మీద దుల్కర్ ఉన్నప్పుడు ఈ యాక్టర్స్ ఎవ్వరు కనిపించరు. తినేశాడు చెప్పాలంటే. ఇంకా రానా దగ్గుబాటి రీసెంట్ ఇంటర్వ్యూస్ చూస్తే ఈ సినిమా మీద తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో కనిపించింది. ఒక ప్రొడ్యూసర్గా తన ఇంట్రెస్ట్ ఏంటో మనకి ఇంటర్వ్యూస్ చూస్తే అర్థమైంది. కానీ ఒక యాక్టర్గా తను ఎంత ఎక్సైట్ అయ్యాడు అన్నది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే గారు కూడా చాలా బాగా నటించారు. ఆమెలో ఇంత పొటెన్షియల్ ఉందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఆమెను చూసి అయితే నేను సర్ప్రైజ్ అయ్యాను. అండ్ సముద్రకని గారు చెప్పక్కర్లేదు, ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఇచ్చిపడేస్తారు. ఈ సినిమాలో కూడా ఇచ్చిపడేశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనం ముందుగానే అనుకున్నట్టే ఇది త్యాగరాజ భాగవతార్ స్టోరీ మీద బేస్ చేసుకొని తీసిన సినిమా అని చెప్పి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన వేలో ఈ సినిమా అయితే వెళ్ళలేదు. అంటే ఆ సినిమా నుంచే ఇన్స్పైర్ అయ్యారని అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ డైరెక్టర్ తీసుకున్న స్టెప్స్, డైరెక్టర్ వే ఆఫ్ అప్రోచ్ ఈ స్టోరీకి చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మనకి సినిమా తీయడం దీని గురించే ఉంటుంది. అసలు 1950లో సినిమాలు ఎంత బ్యూటిఫుల్గా తీశారు అనడానికి ఈ సినిమాను ఒక ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మహానటిలో కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అంతకన్నా బ్యూటిఫుల్ ఉన్నాయి ఈ సినిమాలో కొన్ని ఫ్రేమ్స్. మిర్రర్ షాట్స్ కూడా ఈ సినిమాలో బాగా వాడుకున్నారు. అండ్ ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకి రానా గారు అయితే ఎంటర్ అవుతారు. ఈ సినిమా అప్పటి నుంచి ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి అసలు సినిమా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఎవరి సినిమాలో కల్ప్రిట్ అని మనం కనుక్కోవడం చాలా కష్టం అనమాట. అసలు అందరి మీద డౌట్ వస్తుంది ఒక్కొక్క స్టేజ్లో. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మనం షాక్ అవుతాం అనమాట. ఒక ఎమోషనల్ వేలో ఎండ్ చేశారు. అండ్ ఈ సినిమాలో విలన్ ఎవరు అని మీరు కనిపెడితే గ్రేట్ అనమాట. ఆ లెవెల్లో తీసుకెళ్లారు స్క్రీన్ ప్లే మాత్రం. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి కూడా చాలా బాగా ఉన్నాయి. అంతే, సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఈ వీకెండ్లో మీరు కనుక సినిమా చూడాలి అనుకుంటే కాంతా ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. కాంతా సినిమాని మాత్రం థియేటర్లో మిస్ అవ్వద్దు. ఒకవేళ ఓటీటీలో చూద్దాంలే అనుకుంటే మీరు మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా.